గోపాల్ నమస్తే. గోపాల్ నమస్తే. రండి, ఈవినింగ్ అట్లా వస్తారా? సెల్ ఫోన్ లేవా? సెల్ ఫోన్ ఇట్లా మనకంటే గాలివీడు పట్టణానికి చెందిన చిప్పిలి చంద్ర అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇతని భార్య ఇద్దరు కూడా 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ గురువారం వాళ్ళు లక్రెడ్డిపల్లి కోనంపేటలో ఈ కూరగాయల వ్యాపారం సంత రోజు చేయడంతో అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆ కోనంపేటలో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర వాళ్ళు రాత్రి నిద్ర చేసి మళ్ళీ తిరిగి 17వ తేదీ గాలివీడులో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఇంట్లో రాత్రి పూట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లాక్ బ్రేక్ చేసి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్న 21 తులాల బంగారు ఆభరణాలను దొంగతనం చేసినారని చెప్పి 17వ తేదీ రాత్రి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళు టెక్నికల్గా అన్ని రకాలుగా దీంట్లో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఈ కేసులో చోరీకి పాల్పడిన చెప్పలి కాశీ, తర్వాత సాయి కుమార్ తిరుపతి, ఈ కాశీ అనేది గాలివీడు, ప్రస్తుతం అతను కూడా తిరుపతిలోనే ఉంటాడు. ఇద్దరిని కూడా లక్రెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వాళ్ళు రాబడిన సమాచారం మేరకు వాళ్ళని రెడ్డివారిపల్లి క్రాస్ రోడ్డు దగ్గర గాలివీడు మండలంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ యొక్క 21 తులాలు ఏదైతే చోరీ గురైందో మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. తర్వాత దీని విలువ సుమారు ఒక 30 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఇప్పుడు మేము ఇది దర్యాప్తు అంతా పూర్తయిన తర్వాత గౌరవ కోర్టుకి హాజరుపరుస్తాము. దీంట్లో ఈ యొక్క చెప్పలి కాశీ అనేతను ఈ యొక్క ఫిర్యాదు వాళ్ళకి బంధువు అవుతాడు. తర్వాత ఈ సాయి అనేతను కాశీకి స్నేహితుడు. వీళ్ళిద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది. తర్వాత దీంట్లో గాలివీడు యొక్క సిబ్బంది ఎస్ఐ గారు మళ్ళీ సిఐ గారు దీంట్లో చాకచక్యంగా నేరం జరిగిన 45 గంటల్లోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీని విషయమై మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగురి ఐపీఎస్ గారు కూడా ఎస్ఐ గారిని, సిబ్బందిని, సిఐ గారిని అందరినీ జరిగింది. ఇప్పుడు ఈ దర్యాప్తు పూర్తి అయితేనే వీళ్ళని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళకి ఇంతకు ముందు ఎటువంటి నేర చరిత్ర లేదు. వీళ్ళు కొద్దిగా అప్పుల పాలయ్యి వీడు కాశీ అనేతను కొద్దిగా వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ సొంత బంధువులింటిలోనే నేరం చేయాలని చెప్పి కొద్దిగా రెక్కి నిర్వహించి వాళ్ళు ప్రతి గురువారము ఇట్లా సంతకి కూరగాయలు అమ్ముకోవడానికి పోతారని చెప్పి తెలుసుకొని వాడు వాళ్ళ స్నేహితులు కలిసి సాయి కుమార్ కలిసి నేరం చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ దగ్గర నుండి ఆ నేరానికి ఉపయోగించిన ఆ రాడ్ని, తర్వాత వాళ్ళ మోటార్ సైకిల్ని, తర్వాత ఈ యొక్క చోరీ సొత్తు అంతా కూడా 210 గ్రాములు కూడా రికవరీ చేయడం జరిగింది. ఎంత విలువ ఉంటుంది సార్? ఇది సుమారు 30 లక్షల రూపాయల విలువ జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం. వీళ్ళు కేవలము ఆ బంగారు ఆభరణాలు మాత్రమే దొంగతనం చేసినారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.